అండి, వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు చిన్నపిల్లలకి ఉపయోగపడే చాలా సింపుల్ రెసిపీ. అలాగే దీనికి పాకం కానీ ఇంకా ఎలాంటిది ఏం అవసరం లేకుండా కొబ్బరి, రైసు, అలాగే బాదం పప్పు, జీడిపప్పు ఉంటే చాలండి. బెల్లం, ఇవి చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. లడ్డూలాగే ఉంటుంది. లడ్డు ఇది కేరళ సైడ్లో ఎక్కువగా చేస్తారని అంటారు. చాలా బాగా నచ్చింది నాకు. తినటానికి కానీ చూడటానికి కానీ చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ అవుట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోలు నచ్చినట్టయితే షేర్ చేయండి. చూపిస్తున్నాను చూడండి. ఈ లడ్డూలు అనేవి చాలా ఈజీగా మీరు ఇంట్లో తయారు చేయొచ్చు. చూడండి, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మనం కొద్దిగా బాదం పప్పు లైట్గా వేపండి. అది కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసి, అలాగే బాదం పప్పు, జీడిపప్పు అంటే ఒకసారి వేయకుండా ముందు బాదం పప్పుని వేసి కొద్దిగా 70% వేగిన తర్వాత జీడిపప్పుని కూడా వేసేయండి. ఎందుకంటే జీడిపప్పు తొందరగా వేగిపోతుంది. జీడిపప్పు కూడా ఒక రకమైన కలర్లోకి, బ్రౌన్ టైప్ కలర్లోకి వస్తుంది. రాగానే ఈ జీడిపప్పు, బాదం పప్పుని ఒక పక్కకి తీసేసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో ఉంచుకొని మనం నెక్స్ట్ కొబ్బరి ఉంటుంది కదండి, ఈ కొబ్బరిని మొత్తం అంతా చితక్కొట్టేసుకొని కొబ్బరి తురుముని మొత్తం, కొబ్బరి తురుమైనా పర్వాలేదు, లేదంటే మీరు చేసుకున్నా పర్లేదు. ఇది రైస్ అండి. రైస్ని మనం ఒక్కసారి వేపుకుంటున్నాం. మంచి రైస్ తీసుకొని రైస్ని వేపుకొని బాగా రైస్ కూడా ఒక కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ముందుగా మనం బాదం పప్పు అలాగే జీడిపప్పుని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పిండి ఒక బౌల్లోకి, కలిపే బౌల్లోకి ఈ బాదం పప్పు, జీడిపప్పు ఫ్లోర్ని అందులో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ బియ్యం పిండిని కూడా, అయితే దానికంటే ముందు కొబ్బరి కూరని ఒకసారి పచ్చితనం అంటే ఎక్కువ రోజులు 2-3 రోజులు నిల్వ ఉండాలి, 4-5 రోజులు అనుకుంటే వేపచ్చు, లేదా అలా పచ్చిగా వేసుకున్నా పర్వాలేదు. చాలా బాగుంటుంది కొబ్బరి కూర. దీన్ని ఒక పచ్చి వాసన అంటే పచ్చిదనం పోయేంత వరకు చేయండి. అలాగే బియ్యాన్ని కూడా బాగా మెత్తగా, ఎంత బాగా మెత్తగా ఆడుకుంటే అంత బాగా బాగుంటుంది రెసిపీ. బియ్యం పిండిని కూడా వేపాం కాబట్టి దీనికి ఒక డిఫరెంట్ ఇది వస్తుంది. ఈ మనం ముందుగా బాదం పప్పు, జీడిపప్పుని వేసిన పిండిలో బియ్యం పిండిని వేయండి. అలాగే ఈ కొబ్బరి తురుముని కూడా అందులో వేసేయండి. కొద్దిగా యాలకుల పౌడర్ వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కోరుకున్న బెల్లం ఉంటుంది కదా, బాగా కోరుకోవాలి. వీటిని ముందు మిక్స్ చేయండి. పిండిని మిక్స్ చేసిన తర్వాత బెల్లాన్ని కూడా ఇందులో వేసేసి ఆ బెల్లాన్ని కూడా నొక్కి పెట్టాలి. నొక్కితే లడ్డు తయారైపోతుంది. బెల్లంలో కొద్దిగా తడి ఉంటుంది కదా, ఆ తడి వల్ల లడ్డు తయారైపోతుంది. చూడండి, బెల్లం కోరుకున్నాం కదా, 1 కప్పు బెల్లం. అంటే అన్ని క్వాంటిటీస్ సమానంగా కప్పులు తీసుకుంటే మనకి లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పిల్లలకి ఇన్స్టెంట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ లడ్డు ఒకటి ఇస్తే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే హెల్త్కి హెల్త్, ఇంకా మనకి ఉపయోగపడేవి చాలా ఉంటాయి. చూడండి, అలా లడ్డూలు నొక్కేసుకొని నెయ్యి కానీ, నూనె కానీ, తర్వాత పాకం పట్టడం కానీ ఇలాంటి ఏమీ లేకుండా చాలా సింపుల్గా లడ్డూని పిల్లలకి పెట్టేస్తే మన స్నాక్స్ కింద కానీ, మన పిల్లలు ఏదైనా తినాలనిపించినప్పుడు ఒక 5 నిమిషాల్లో ఈజీగా తయారు చేసేయచ్చు. ఇదేంటంటే బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ పైన ఫ్లేవర్ కోసం ఒకసారి దాన్ని నొక్కిన తర్వాత లడ్డూని దానిపైన అద్దితే కొంచెం ఒక రకమైన ఇది కనిపిస్తుందని మేము అలా చేసాము. లేదనుకుంటే మామూలుగా అయినా చేసుకోవచ్చు, లేదు ఉంటే అలా చేసుకోవచ్చు. అలాంటిది ఏం లేదు. బెల్లం కూడా కొంచెం తక్కువగా వేసుకున్నా సరే మనం తినచ్చు. చాలా స్వీట్గా ఉంటుంది.